నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. పిల్లల విషయంలో తల్లిదండ్రుల పెంపకంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంటారు. ఏ తరానికి ఆ తరం పిల్లలకి ఏం కావాలో అది అందిస్తూనే ఉంటుంది. పిల్లల విషయానికి వస్తే ఒకప్పటి కంటే ఇప్పుడు పిల్లల్ని మనం చూస్తే కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. మీరు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని మాట్లాడుతూ ఉంటుంటారు. అలా మాట్లాడిన ప్రతిసారి తెలియకుండా ఎక్కడో పేరెంట్స్ కూడా డీప్ హర్ట్ అవుతారు కానీ చెప్పరు. మన పిల్లలే కదా అని యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తుంటుంటారు. ఆడపిల్ల ఎస్పెషల్లీ తండ్రి విషయంలో ఏ విధంగా ఉండాలి అంటారు, ఏ విధంగా భరోసాని ఇవ్వచ్చు అంటారు? ఎప్పుడు మనం అబ్బాయిలకే చెప్తూ ఉంటాం, బాధ్యతలు అబ్బాయికే ఉంటాయని మాట్లాడుతూ ఉంటాం, కానీ అదే బాధ్యత ఆడపిల్లకు కూడా ఉంటుంది తండ్రి మీద. తండ్రికి ఏ విధంగా భరోసాని కల్పించాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంచి టాపిక్. నాకైతే ఇది అంటే ద మోస్ట్ వాంటెడ్ అండ్ నెసెసరీ ఉన్న టాపిక్ ఈ టైంలో. ఎందుకంటే మనం రీసెంట్గా చాలా వీడియోస్, ప్రతిదీ సిరీస్ ఆఫ్ సూసైడ్స్, సిరీస్ ఆఫ్ చంపడాలు ఇలా చూసాం కదా. ఇది వండర్ఫుల్, అంటే పర్ఫెక్ట్ టైమింగ్ ఉషా. బేసికల్గా సూసైడ్ చేసుకుంటారు ఎందుకు అని మనం ఊరికే తలబద్దలు కొట్టుకుంటుంటే, దిస్ ఈజ్ ద రీజన్ వై యూ షుడ్ లివ్. ఎందుకు బ్రతకాలి, అసలు చనిపోవడానికి ఆస్కారం లేని వాళ్ళు కూడా చనిపోతున్నారు, అంటే ప్లేట్ నిండా బుఫే ఉన్న వాళ్ళు కూడా. సో ఒక మంచి స్టోరీని తారసపడడం జరిగింది ఉష. నేను ఎప్పుడెప్పుడు మన వ్యూవర్స్కి, అంటే ఆడపిల్లలకి తీసుకోండి, మగపిల్లలకి తీసుకోండి, అసలు జీవితం మీద విలువ తెలియని వాళ్ళకి ఒక వండర్ఫుల్. మీరు అడిగిన క్వశ్చన్కి అమ్మాయిలు ఎంత బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్ మీద అని అడిగారు. అమ్మాయిలు పక్కన పెట్టండి, మీరు అబ్బాయిలే అసలు కంపల్సరీ చూడానన్న వాళ్ళనే ముసలి వాళ్ళను కూడా మెడబట్టుకొని బయటికి రోడ్డు మీదకి వదిలేయటం, ఆస్తి కోసం చంపేయడం, ఆస్తి ఉంది అని చంపేయడం, ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను బోలెడంత తిట్టడం, ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అని, ఒక ఫోన్ చెయ్యలేదని లేకపోతే ఏదో చెయ్యలేదని ప్రతి క్షణము సూదులతో పొడుస్తున్నారు ప్రతి మాటలతో తల్లిదండ్రులను. అలాంటి తరుణంలో అసలు అంటే ఒక అమ్మాయి స్టోరీ చెప్పుకుంటే, ఒక అమ్మాయి 6 నెలలు తనను, అంటే అసలు తండ్రి మొహం కూడా ఎరగని మనిషి, తండ్రి మొహం కూడా, తండ్రి ప్రేమను కూడా చూడనప్పుడు, ఒక డిఎస్పి హోదాలో ఉన్నప్పుడు ఆయన్ని తోటి ఉద్యోగస్తులే ఒక ఊరిలో చాలా పెద్ద దొంగలు ఉన్నారు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని ఒక్కడిని అక్కడికి తెప్పించి, ఆ డిఎస్పి హోదాలో ఉన్న పోలీస్ అతన్నే ఎన్కౌంటర్ చేసి, అతనితో పాటు అది ఎన్కౌంటర్ అని ప్రూవ్ చేయడానికి అదే గ్రామస్తుల్ని ఒక 12-13 మందిని కూడా చంపేసి చేసినప్పుడు, ఆ పాప ఒక చిన్న నన్ని ప్రాణము 6 నెలల తల్లి. ఆ 6 నెలల పాప పెరిగి ఎలా చేసిందో చెప్తే నాకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి ఇలా తలుచుకుంటేనే ఒళ్ళు గొగ్గర పొడుస్తుంది. మీ పరిస్థితి కూడా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించదగ్గ విషయం. ఎంత బాధ్యత ఇంపార్టెంట్, ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అనడానికి. సో ఆ అమ్మాయి 6 నెలలు ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మ ఆవేదనను అప్పటి నుంచి, ఆ కన్నీళ్లను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది 6 నెలల మాసంలో. ఆ 6 నెలల్లో ఆ తల్లికి చాలా తెలిసిపోయింది ఇది రాంగ్ ఎన్కౌంటర్ అని. పోలీస్ భార్య కదా, మరి ఆ మాత్రం ఉంటుంది కదా. సో తను ఇది రాంగ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి పోలీస్కి తర్వాత కేసు పెట్టి కోర్టు మెట్లు ఎక్కి దిగి ఇలా కష్టపడుతూనే ఉంది. ఈ తరుణంలో ఆ పాపకి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది కదా, చుట్టూ ఆ తల్లి తిరగడం అదంతా పెరుగుతుంది. కానీ ఆ కసి, ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆ రోజు ఉగ్గుపాలల్లో అన్నంతో పాటు తిని పెరిగిందో ఏమో ఆ కక్ష. కానీ ఆ బాధ, తండ్రి లేని జీవితం ఎలా పెరిగింది అన్న వాస్తవం ఆ పాపకి తెలుసు. భర్త చనిపోతే తల్లి అనుభవించే ఆవేదన, అదే తల్లి అదే సేమ్ దాంట్లో ఉన్న వాళ్లే చంపిన్రు అనే బాధన తల్లిని ఆ రోజుకు ఆ అమ్మాయి నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపిందో మరి ఆ తల్లితో పాటు. సో తను చదువుతూ డిగ్రీలో ఉన్నప్పుడు గోల్డ్ మెడల్ కూడా తీసుకొని పాస్ అయింది. అబ్దుల్ కలాం ఆజాద్ దగ్గర నుంచి గోల్డ్ మెడలిస్ట్ తను. కానీ పాపం ఏంటంటే ఆ తల్లి ఇలా అన్ని బాధలతో మానసికంగా ఖచ్చితంగా అలసిపోయి ఉంటుంది. క్యాన్సర్ తోటి చనిపోవడం జరిగింది తల్లి కూడా. మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని ప్లేట్లో పెట్టి ఉన్న పిల్లలు కూడా, మొన్న కూడా చూసాం మనం, ఆ బాబుకి ఎన్నో కోట్ల ఆస్తి ఉంది, ప్రతిదీ ఉంది. జస్ట్ ఏంటో ఎవరో ఒక మాట అన్నారు, తల్లి ఒక మాట అన్నది అని, తండ్రి ఒక మాట అన్నాడని చెప్పేసి సూసైడ్, ఫ్రెండ్స్ అన్నారని సూసైడ్స్ చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయి విషయం చూడండి మీరు, ఆ తల్లి చనిపోయినా కూడా
చెల్లెను పెట్టుకొని ఈ అమ్మాయి కలెక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది. ఎందుకు? తన మనస్సులో ఎక్కడో గోల్ సెట్ చేసుకుంది. ఏదో రోజు ఖచ్చితంగా ఈ హంతకులు ఎవరైతే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న దొంగని ఖచ్చితంగా పట్టుకోవాలని అనుకుంది. సో అందుకని ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని డిసైడ్ అయింది. అండ్ 25th ర్యాంక్ హోల్ ఇండియాలో 25th ర్యాంక్ సంపాదించేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆమె నెక్స్ట్ తరుణంలోనే అడిగి అదే ఊరికి ఆ అమ్మాయి పోస్టింగ్ వేయించుకొని ఆ పోస్టింగ్ వేయించుకొని సిఐడి ఆఫీసర్ కొంచెంమంది సిబిఐ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ ఊరు వాళ్ళకి ఖచ్చితంగా వాస్తవాలు కొంతమందికి తెలుస్తాయి కాబట్టి వాళ్ళను పెట్టుకొని ఆ కేసు తవ్వి హంతకులను పట్టుకొని 5గురికి శిక్ష చేపించింది. శిక్ష చేపించి ఆ తండ్రి రుణం ఆ తల్లి రుణం తీర్చుకుంది. ఇలాంటి వాళ్ళ గురించి ఎన్ని మైకెత్తి చెప్పినా, ప్రతి క్షణము ట్రోలింగ్ చేసి చెప్పినా, ప్రతి క్షణము ఒక పిచ్చి యాడ్స్ వేస్తూ ఉంటారు చూసినరా, అలా కాకుండా ఇలాంటివి వేయాలి ఉషా. ప్రతి ఒక్కళ్ళ చెవులల్లో ఇలాంటి అమ్మాయి గురించి కానీ, ఇలాంటి జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇక తల్లి తండ్రి రుణం ఇలా తీసుకోవాలి, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, లైఫ్ ఈజ్ సో పవర్ఫుల్ అని ప్రూవ్ చేసింది ఆ అమ్మాయి. ఇలాంటి వాళ్ళు ఉన్న దేశంలో మనం ఇది చూసి మురవాల్సిందే కానీ ఎంతసేపు మనం కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కల్పించి మోస్ట్లీ పిల్లలకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ ప్రతి క్షణము చెడిపోవడానికి ఎన్ని అట్రాక్ట్ చేస్తున్నాయో బాగుపడడానికి అంత అట్రాక్ట్ చేసేటట్టు మనం కూడా ఇలాంటి స్టోరీస్ ఎక్కువ చెప్పుకోవాలి అని మాత్రం నాకు ఈ స్టోరీలో నేను పర్సనల్గా ఎంత ఇన్స్పైరింగ్ ఉండే. నాకు అసలు నిజంగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని అయితే ఎన్నిసార్లు బిడ్డ అంటే ఇలా ఉండాలి అని అనుకున్న తరుణం ఉండింది. ఒకసారి మీరు చెప్పండి, జీవితాన్ని భగవంతుడు ఏం చేశాడు? గిఫ్ట్గా ఇచ్చాడు. నీకెవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తావు ఉషా? దాచుకుంటాం ఖచ్చితంగా. అవునా? నీకు వాడకమైంది కాలేదు ఏం చేస్తావు? ఎంత చిన్న గిఫ్ట్ అయినా అరే చాక్లెట్ ఇస్తే కూడా అలా నవ్వుతూ, అలాంటిది భగవంతుడు ఒక వండర్ఫుల్ జీవితాన్ని గిఫ్ట్గా ఇస్తే నీకు నువ్వు తీసుకెళ్ళి దాన్ని అలా పగలగొడతావా ఎవరి ముందైనా? నిన్ను దేవుడు అక్కడి నుంచి చూస్తున్నాడు, అయ్యో నేను ఇంత మంచి జీవితాన్ని ఇస్తే అలా నేల తాకేసిందే అని. అందుకే మీరు గమనించండి, దేవుడు పైనకి వెళ్ళాక సూసైడ్ చేసుకుంటే ఎలాగో శిక్ష వేస్తాడు, కానీ అందుకే అక్కడ పోయాక ఎందుకు వేయడం, వీళ్ళకి విలువ తెలియాలని చెప్పేసి మన లా కూడా సూసైడ్ ఈజ్ ఎ క్రైమ్ అని పెట్టిండ్రు. సో అలాంటి ఇంత వండర్ఫుల్ స్టోరీ ఆ అమ్మాయిలో ఏం తీసుకోవాలండి? నీ కళ్ళ ముందు చంపారు, నీకు కోపం వచ్చింది, ఆలోచించవచ్చు. లేదు ఇంకేదన్నా నిన్ను ఏమన్నా అన్నారు, 6 months బేబీకి ఆ లోపలికి అంత తీసుకుంది తండ్రి గురించి అంటే ఒకసారి అసలు నా తరపు నుంచి అయితే హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ. అండ్ ఇలా ప్రతి ఒక్క అమ్మాయి గనక ఒక పవర్ఫుల్ వెపన్గా మారి తల్లిదండ్రులకు కొడుకే కాదు బిడ్డ కూడా అండే అని చెప్పేసి తండ్రికి తల్లికి కొడుకు ఎలాంటి బాధ్యతలు నెరవేరుస్తున్నారో అలాంటి బాధ్యతలు కూతురు కూడా ఆస్తిలో సగభాగం కావాలి అని కూతురు కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతలో కూడా అంతకు మించి కొడుకు. అందుకే అంటారు కదా, చనిపోయినప్పుడు కూతురు పక్కన కూర్చొని ఏడుస్తుంది, కొడుకు మాత్రం బయటే ఉంటాడు. పాపం లోపల బాధ ఉన్నా రాలేరు. వాళ్ళకు ఒక ట్యాగ్ ఉంది కదా, ఈగో అనో లేకపోతే అలా ఏడవకూడదు మగవాళ్ళని, అలా ఒక ట్యాగ్ అనుకొని అలా ఉండడం జరుగుతుంది. సో కాబట్టికి ఇలాంటి వండర్ఫుల్ లేడీస్ ఉన్న మన ఇండియాలో, అంటే ఆడవాళ్లను తీసేస్తున్నారని ఎంత అనుకున్నా కూడా మన ఇండియాలోనే ఎక్కువ ఆడవాళ్ళది అంటే చాలా కొలిసిన రోజులు. ఇప్పుడు అమ్మవారిని తీసుకోండి, రాణి లక్ష్మీబాయిని తీసుకోండి, కిరణ్ బేడిని తీసుకోండి, మదర్ తెరీసాని తీసుకోండి, ఎవరిని మీరు ఇట్లాంటి ఒక లేడీలను తీసుకున్న, రాణి రుద్రమాదేవిని తీసుకున్న, ఝాన్సీ రాణిని తీసుకున్న, వండర్ఫుల్ స్టోరీస్ మా. ప్రతి రంగాల్లో ముందుకెళ్తున్న రోజుల్లో చిన్న చిన్న సిల్లీ రీజన్స్, బట్టలు కొనియలేదని, బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడని, లేకపోతే ఏంటో అసలు వినడానికి మీకు తెలీదు మేడం అని ఎవరైనా మాట్లాడితే అయితే నిజంగా నా పిల్లలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే నాకు సొంత పిల్లలు అనుకొని కూడా ఒక్కటి వేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ రీజన్ కాదురా నాన్న, అంతకంటే పెద్ద రీజన్ ఉంది నువ్వు బ్రతకడానికి. దట్ టు గివ్ ఎ లైఫ్ టు అదర్ పీపుల్. ఎట్టికేళ్ళకి అటు కాకుండా నీ కన్న తల్లిదండ్రులను పోషించడానికన్నా నువ్వు బతకాలి. అది కాదు, నువ్వు కన్న పిల్లల్ని నువ్వు ఒక చిన్న ప్రాణాన్ని తీసుకొచ్చి వాళ్ళను ఒక మంచి పౌరులుగా సరిదిద్దాలి. ఇంత పెద్ద బాధ్యత పెట్టుకొని నువ్వు చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి ఈ ప్రేమలని, దోమలని, కంపారిజన్ అని, చదువు లేకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు బోలెడం అని ఉన్నారు. కానీ నువ్వు అనుకుంటే చదువెంత, అది ఇట్లా చదువు. అందుకే చెప్పాను కదా, ఆ అమ్మాయికి ఏ ట్యూషన్లు ఉండినాయి, ఏముండినాయి,
ఒక తల్లి తండ్రి లేని వాళ్ళ దగ్గర నుండి కూడా డిగ్రీలో ఉన్నప్పుడు చనిపోతే చూడండి, మీరు ఆ చెల్లిని పట్టుకొని చదివిపిస్తూ ఒక రూమ్ తీసుకొని రెంట్కుండే IAS ఆఫీసర్ అయిందంటే గోల్. నేను ఎప్పుడు ప్రతి దాంట్లో చెప్తా, ఎందుకు ఇలా తయారవుతారంటే సింపుల్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ అంబిషన్, ల్యాక్ ఆఫ్ గోల్. ఈ గోల్ అనేది కనుక ఖచ్చితంగా పెట్టుకున్నట్టయితే చాలా వండర్ఫుల్గా మనిషి లైఫ్ రూపుదిద్దుకోవడం జరుగుతుంది ఉష. సో మన అమ్మాయిలు కూడా ఇలాంటి ఇంకొక 3, 4, 5 ఏళ్లలో రివెంజ్ని తీసుకోవడానికి అక్కర్లేదురా తల్లిదండ్రిని అందనం ఎక్కించడానికి మీ మనసులో ప్రేమ ఉంటే సరిపోతుంది. సో అది నెరవేరుస్తారని, మనకి ఇలాంటి స్టోరీలు మరికొన్ని మంది మన ఆడపిల్లలు మనకు అందిస్తారని, వాళ్ళ చుట్టూ ఉన్న అమ్మాయిలకి మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రచిత గారు. మీరు అన్నట్టుగానే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా తక్కువేం ఉండకూడదు. మరి అన్నిట్లో సమానం అన్నప్పుడు బాధ్యత కూడా తీసుకోగలగాలి. అండ్ ప్రతి పేరెంట్స్కి కూడా ఆడపిల్లలు మేమున్నామన్న భరోసాని కల్పించాలి. అంతకు మించిన ధైర్యం ఫాదర్కి ఏది ఇవ్వదు కూడా. ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఉషా.